హలో గైస్, మీలో ఎంతమంది కల్కి 229 సారీ ఓకే గైస్, మీలో ఎంతమంది కల్కి 2898 AD ట్రైలర్ని చూసారు? కింద కామెంట్స్లో తెలియజేయండి. సో నేను కూడా అప్లోడ్ చేసిన విత్ ఇన్ 1 అవర్కి అయితే చూశాను. ట్రైలర్ చూసాక నా నోట్లో నుంచి వచ్చే ఒకే ఒక మాట, హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంది. ఎక్కడ తగ్గలేదు, హాలీవుడ్కి మించి అయితే ఉంది. క్వాలిటీ విషయంలో కానీ, విఎఫ్ఎక్స్ విషయంలో కానీ, క్యారెక్టర్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. చాలా మంచి డీటెయిలింగ్ అయితే మనకు చూడడానికి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒక షాట్ అయితే వస్తుంది కదా, సో ఆ షాట్ ఏంటంటే నేను నార్మల్గా ఇంకా వెళ్ళిపోయింది బ్రెయిన్లో నుంచి, ఇంకా ట్రైలర్ ఏం చూడడం ఎందుకులే అని చెప్పేసి. కానీ అదొక ఇంట్రొడక్షన్ అనమాట, వైజయంతి నెట్వర్క్ అని చెప్పి. సో అది చూసి నేను ఫస్ట్ అయితే మోసపోయాను. ఆ తర్వాత మెల్లగా మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం ట్రైలర్ మనకు 3 minutes అయితే ఉంటుంది. ఈ ట్రైలర్ కోసం నేను ఈగలో చాలా టైం అయితే వెయిట్ చేశాను. సో అక్కడికి అయితే వచ్చేసింది, చూసేసాను. 1 day అయితే అయిపోయింది ట్రైలర్ వచ్చి. సో ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాను. సో కొద్దిగా వర్క్ పడడం వల్ల కొద్దిగా వీడియో అయితే లేట్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఓకే గైస్, నేను ట్రైలర్ ఒక 2 hours తర్వాత మళ్ళీ చూశాను. టోటల్ నేను దీన్ని ఒక 20 to 25 times అయితే చూశాను ట్రైలర్. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంటైర్ ట్రైలర్ అనేది చాలా బాగుంది. నాకు ఎక్కడ ఎత్తి చూడడానికి అయితే లేదు, బట్ కొన్ని షార్ట్స్ అనేవి నిజంగా గూస్ బంప్స్ అయితే తెప్పించాయి. ఆ షార్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో టోటల్గా మనకు ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, CGI ఆల్ ఏది వదలలేదు, మొత్తం అన్నీ వాడేశారు. దీని బడ్జెట్ దగ్గర 600 crores. ఇంకా ఆదిపురుషుది కూడా దగ్గర సేమ్ అయితే ఉంటుంది. కానీ దానికి దీనికి అసలు లింక్ లేదు, అది పోలికే లేదు. అది పక్కన పెట్టేస్తే ఈ కల్కి అనేది హాలీవుడ్ రేంజ్లో అయితే ఉంది. నిజంగా ఈ ట్రైలర్లో ఏదైతే మన ఇండియన్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసి హాలీవుడ్ వాళ్ళని పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మనకు సేమ్ యాజ్ హాలీవుడ్ ట్రైలర్ లాగే అనిపిస్తుంది. చూసే ప్రతి ఒక్క షాట్ అరే ఇక్కడ ఏంటి ఇలా ఉంది అని చెప్పి మనకి ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉండదు. అంత మంచిగా అయితే ఉంది. ఒక 2-3 మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవి అసలు పట్టించుకోకండి. సో చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు, బ్రేక్ డౌన్ చేస్తున్నారు. సో కొంతమంది కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చారు, బట్ అవి కూడా పట్టించుకోకండి. అవి ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫుల్ మూవీ ఈ June 27 ఆ ఫిల్మ్ వస్తుంది కదా, సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూస్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్టార్టింగ్లో కూడా మీరు పోస్టర్లు చూసినట్లయితే కల్కి సంబంధించిన పోస్టర్లో ఐరన్ మ్యాన్ ల్యాండింగ్ లాగా ఉంది అని చెప్పేసి కొన్ని టోల్స్ అయితే వచ్చాయి. సో ప్రభాస్ గారి లుక్స్ గురించి ఇంకా చాలా వాటి గురించి అయితే వచ్చాయి. కానీ గ్లిమ్స్ వచ్చాక ఆ తర్వాత ట్రైలర్ వచ్చింది కదా, సో గ్లిమ్స్ వచ్చాక అర్థమైంది ఇది ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి. అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ గ్లిమ్స్ అనేది కొంచెం డల్ ఉన్న ఈ ట్రైలర్లో మాత్రం నిజంగా అసలు ఎక్కడ ఎత్తి చూపడానికి ఒక పాయింట్ కూడా లేదు. మ్యూజిక్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్, ఇంకా క్వాలిటీ, పర్ఫార్మెన్సెస్ ఇంకెక్కడైతే తగ్గలేదు. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇది మొత్తం 5 languagesలో అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్లో. కానీ ఇది ఒక టాలీవుడ్ మూవీ అయ్యుండి కూడా బాలీవుడ్లో ఎక్కువ వ్యూస్ వచ్చాయి. మన టాలీవుడ్కి మాత్రం వ్యూస్ కొన్ని అంటే నేను చూసినప్పటికీ ఇప్పుడు నేను చూసినప్పటికీ 1.5 crore అయితే ఉంది. బాలీవుడ్ చూసుకున్నట్టయితే 30 lakhs ఎక్స్ట్రా ఉంది. సో దగ్గర 1.8 crores అయితే వచ్చాయి. ఇంకా అన్నిటికన్నా లాస్ట్ ఏదైనా ఉందంటే కన్నడలో తక్కువ వ్యూసే ఉన్నాయి. అదొక్కటి నాకు ఎందుకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఒక టాలీవుడ్ మూవీ బాలీవుడ్తో పోల్చుకుంటే సో టాలీవుడ్లో అంటే తెలుగు లాంగ్వేజ్లో చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. ఇందులో మాత్రం మంచి రీచ్ అయితే పోయింది. అది మొత్తం ఈ 5 languagesలో అయితే నేను ట్రైలర్ చూశాను. ఎక్కడ నాకు ఇది కాలీవుడ్ మూవీయా, టాలీవుడ్ మూవీయా, హాలీవుడ్, బాలీవుడ్ అని చెప్పలేం. సో డబ్బింగ్ అంత మంచిగా అయితే ఉంది, ఎక్కడైతే తగ్గలేదు. కానీ ఇది మనకు టాలీవుడ్ మూవీ, తెలుగు వాళ్ళు తీసింది. సో థర్డ్ టైం అయినా కూడా పర్ఫెక్ట్ స్కిల్స్తో ఫిల్మ్ని అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. నిజంగా మేకర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు అయితే కష్టపడ్డారు ఇందులో. నేను ఇంతకుముందు ఏ ట్రైలర్కి నేను రియాక్షన్ ఇవ్వలేదు. సో ట్రైలర్ చూసినా కూడా దాని కింద కామెంట్ పెట్టిన లైక్ కూడా కొట్టను. ఫస్ట్ టైం ఈ కల్కి ట్రైలర్ చూశాక మాత్రం నాకు ఒక హాలీవుడ్ ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా మూవీస్ ఇంతకుముందు RRR చూసినా అలానే వచ్చింది, ఇంకా గామి ట్రైలర్. కానీ అన్నిటికీ మించి ఈ కల్కి ట్రైలర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గలేదు, 100% దింపేశారనమాట. ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు ఇందులో నచ్చిన షార్ట్స్, స్టార్టింగ్లో ఇంట్రో వదిలేసేయండి. ఇంట్రో తర్వాత వచ్చే షాట్ ఏదంటే ఒక ల్యాండ్స్కేప్లో ఒక వెహికల్ అయితే వస్తూ ఉంటుంది కదా, సో ఆ షాట్ అనేది నిజంగా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లలతో అయితే ఆ కాంప్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కదా, సో ఆ సీన్ మాత్రం అమేజింగ్గా ఉంది. నిజంగా నేను రాజేంద్ర ప్రసాద్ గారైనా అనుకున్నా, నిజంగా ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయిపోయాడు. ఇంకొకటి అమితాబ్ బచ్చన్ గారు, సో అశ్వత్థామ క్యారెక్టర్లో ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. లైక్ ఒక చెయ్యి స్టాచ్యూ ఉంటుంది కదా, ఇది కింద పడిపోయి ఉంటుంది, సో దాని మీద నుంచి ఒక జంప్ అయితే చేస్తాడు కదా, ఆ జంప్ అనేది క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఇది విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మనకి ఎక్కడ అర్థం కాదు.
అంత క్లీన్ అయితే ఉంది. ఎక్కడ విఎఫ్ఎక్స్ సీజీఐ వర్క్ ఏమైనా ఉందా అని చెప్పి చూసినా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే అంత రియలిస్టిక్గా అయితే విఎఫ్ఎక్స్ అయితే ఉంది. గ్రాఫిక్స్ అనేది అలా తీసుకొచ్చారు మరి హాలీవుడ్ స్టైల్లో. కెమెరా యాంగిల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, విఎఫ్ఎక్స్, అబ్బా ఆ షార్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెస్మరైజింగ్ అయితే ఉంది. నిజంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను మొబైల్లో చూశాను ఫస్ట్ టైం, తర్వాత టీవీలో చూడాలని చెప్పి ఆతృతతో ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే హోమ్ థియేటర్లో కనెక్ట్ చేసుకుని అయితే చూశాను. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. థియేటర్లో చూసిన వాళ్ళకైతే ఇంకెలా అనిపించిందో తెలియదు. కానీ June 27 మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ప్రభాస్ గారు మూవీస్ ఇంతకుముందు అంటే రీసెంట్గా వచ్చే మూవీస్ అన్నీ ఏంటంటే మొత్తం యాక్షన్ అయితే ఉంటుంది, కానీ ఒక ఫన్నీ క్యారెక్టర్, ఫన్నీ ఎలిమెంట్స్తో ఈ మూవీలో అయితే కనబడబోతున్నాడు. సో మీరు ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. మీకు అమెజాన్ ప్రైమ్లో 2 యానిమేషన్స్ అంటే యానిమేషన్ సంబంధించి ఒక సిరీస్ అయితే వచ్చింది. 2 ఎపిసోడ్స్ అయితే వదిలేరు. దాంట్లో మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ కానీ సెకండ్ ఎపిసోడ్ కానీ ఎక్కడ సీరియస్నెస్ అయితే ఉండదు. డీటెయిలింగ్గా చూపించుకుంటూ భైరవకి బుజ్జి ఎలా పరిచయం అయిందని చెప్పేసి మొత్తం ఏదైతే ఆ వెహికల్ ఉందో ఫ్యూచరిస్టిక్ వెహికల్, దాన్ని తయారు చేయడం కాడి నుంచి మొత్తం మనకు ఫన్నీ ఎలిమెంట్స్తోనే కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ సీరియస్నెస్ అనేది కనిపించదు. సో ఫస్ట్ కలికి గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా నేను అలానే అనుకున్నా, ఇది మొత్తం సీరియస్ మూవీ లాగా ఉండబోతుందేమో అని చెప్పి, మొత్తం యాక్షన్ పిక్చర్ అనుకున్నా. కానీ ఈ ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ప్రభాస్ గారు ఏంటంటే ఈ కల్కి మూవీలో ఒక చిలిపి ఫిల్లో లాగైతే కనిపించబోతున్నాడు. సో థియేటర్లో మాత్రం మంచి ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ వస్తుందో, ప్రభాస్ గారి ఎంట్రీ, అక్కడ నుంచి మొత్తం ఒక ఫన్నీ ట్రైలర్ లాగా అయితే అయిపోయింది. నిజంగా ఒక్కొక్క షాట్ అనేది చాలా బాగా నచ్చింది. బ్రహ్మానంద క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత భైరవ క్యారెక్టర్ కానీ, వాళ్ళ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ అయితే మంచిగా చేశారు. ఓకే, ఇంకా నెక్స్ట్ షాట్ నాకు ఏది నచ్చిందంటే, సో కాంప్లెక్స్ని అయితే చూపిస్తారు కదా ఒక షాట్లో. నిజంగా అది ఒక విఎఫ్ఎక్స్ షాట్ అని చెప్పి మన కంటికి అయితే అనిపించదు. ఫస్ట్ నుంచి ఎంటర్ ట్రైలర్ వరకు మాకు ఎక్కడ ఇది గ్రాఫిక్స్, ఇది విఎఫ్ఎక్స్ అని చెప్పి మనకు అనిపించదు. కానీ కొన్ని చోట్ల అయితే అనిపించింది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కానీ ఇంకొకటి, ప్రభాస్ గారిని భుజం పట్టుకొని లాగి కింద పడేస్తాడు కదా, అప్పుడు ప్రభాస్ ల్యాండింగ్ ఉంటుంది చూసారా. సో ఆ ల్యాండింగ్ ఇంతకుముందు పోస్టర్లో చూసి చాలా మంది ట్రోల్స్ అయితే చేశారు. కానీ ఈ ట్రైలర్లో చూసినప్పుడు మాత్రం నిజంగా అమేజింగ్ అయితే అనిపించింది ఆ షాట్ అయితే నాకు. అది కానీ ఇంకొకటి బుజ్జి క్యారెక్టర్ కానీ, ఆ తర్వాత ఏదైతే వెహికల్ ఉందో ఫ్యూచరిస్టిక్ వెహికల్, సో అది జంప్ చేస్తుంది కదా, సో ఆ షాట్ అయితే అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అమితాబ్ బచ్చన్ గారు అయితే ఒక 4-5 అలా పైకి ఎత్తేస్తారు చూసారా, ఆ షాట్ కానీ, ఇంకొకటి ఇంకా ప్రభాస్ గారు యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకొకటి మెయిన్గా నాకు గూస్ బంప్స్ తెప్పించింది ఒక షాట్ అయితే ఉంది. ఆ షాట్ ఆల్రెడీ మనం మిన్నల్ మురళిలో చూసే ఉంటాం, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీలో కూడా చూసాం. ఆ షాటే ఇదనమాట, ఒకసారి చూసేసేయండి. సో చూసారు కదా, ఈ షాట్ అనేది నాకు గూస్ బంప్స్ అయితే తెప్పించాయి కదా. చాలా వరకు అయితే నేను బ్యాక్వర్డ్ చేసి మరీ చూశాను, అంత బాగా అయితే ఉంది ఈ షాట్ అయితే. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నిజంగా అమేజింగ్గా ఉంటుంది. సౌండ్ డిజైనింగ్ అయితే అదిరిపోయింది. టోటలీ ట్రైలర్ కట్ మాత్రం చాలా మంచిగా అయితే ఎడిటింగ్ చేశారు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ మంచి క్వాలిటీలో అయితే ఉంది అబ్బాయి మూవీ మాత్రం. ట్రైలరే చూడడానికి ఈ విధంగా ఉందంటే ఇంకా థియేటర్లో ఒక మూవీ 2 hours అబౌవ్ ఉండే మూవీని మనం చూస్తే మాత్రం నిజంగా అదిరిపోద్ది, ఎందుకంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఇంకా లాస్ట్ షాట్ కమల్ హాసన్ గారితో వస్తుంది. నిజంగా ఆయన కమల్ హాసన్ గారైనా అని చెప్పి డౌట్ అయితే వస్తుంది. ఆ మేకప్ చూస్తే అసలు ఈ మేకప్ వేసినట్టు అనిపించదు, అంత మంచిగా మేకర్స్ ఆ క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు. మీకు ఎక్కడ డౌట్ రాదు కమల్ హాసన్ గారా అయితేనా అని చెప్పేసి. అంత మంచిగా అయితే ఉంది ఆ షాట్ మాత్రం. నిజంగా ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేసి మూవీ తీసినట్టే ఉంది. కానీ కొన్ని షార్ట్స్ దగ్గర మాత్రం ఏంట్రా బాబు ఇలా ఉందని చెప్పి అనిపించింది. బట్ ఆ ట్రైలర్లో చూసి మనం అంచనా వేయలేం కదా, సో సినిమా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో చూసి మనం తప్పులు ఎతికేస్తే అది మంచిది కాదు. సో ఎక్కడ అనిపించిందంటే, ఈ సీన్లో చూస్తున్నారు కదా, సో పక్కన ఒక లైన్ అయితే కూర్చొని ఉంది. సో అది ఫస్ట్ చూసినప్పుడు అయితే ఒక స్టాచ్యూ అనుకున్నాను నేను. ఆ తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ షాట్లో వచ్చేటప్పుడు అది జంప్ చేస్తారు చూసినారా, అప్పుడు అనిపించింది అది ఒక రియల్ లైన్ అని చెప్పేసి. అది ఎప్పుడైతే జంప్ చేస్తూ ఉంటుందో ముందుకి, అది కూడా నాకు ఒక విఎఫ్ఎక్స్ షాట్లా అంటే సీజీ అని చెప్పి అర్థమవుతుంది. కానీ ట్రైలర్ను చూసి మనం తక్కువ అంచనా వేయలేము. ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉంటారు కదా, ఆ సీన్లో కూడా ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సేబర్ ఎఫెక్ట్స్ వేసినట్టు అనిపించింది. బట్ మనం అంత తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే 600 crores పెట్టి ఎక్కడ మనకు డౌట్ రానివ్వకుండా విఎఫ్ఎక్స్ ఇది అసలు విఎఫ్ఎక్స్ అనే పాయింట్ ఎక్కడ మనకు అనిపించదు, మొత్తం రియలిస్టిక్ అయితే ఉంటుంది. అన్ని రియలిస్టిక్ పాయింట్స్ నాగశ్విన్ గారు మనకు చూపించినప్పుడు ఇలా చిన్న చిన్న షార్ట్స్ దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వరు. సో ట్రైలర్ చూసి మీరు ఇలా ఉంది ఏంటి అని చెప్పి అనుకోకండి. ట్రైలర్ మాత్రం అమేజింగ్గా ఉంది, ఎక్కడ హాలీవుడ్ మూవీకి అయితే ఎక్కడ తగ్గదు. మనం గర్వపడాలి ఒక టాలీవుడ్ మూవీ ఈ రేంజ్లో ఉందా అని చెప్పేసి. సో చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ అయితే మంచి క్వాలిటీతో వస్తున్నాయి, మంచి విఎఫ్ఎక్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇది మాత్రం అంతకు మించి అయితే ఉంది. సో ఎక్కడ తగ్గలేదు. సో మీరు ఎంతమంది చూసారో, మీకు ఏ షాట్ నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో ట్రైలర్ చూసాక వీడియో చేద్దాం ఆతృత ఏం చేద్దాం,
సో ఎప్పుడు చేయని కంటెంట్ కూడా చేస్తున్నా నేను. సో కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఇందులో ప్రతి ఒక్కరు వాడేశారు భయ్య, ఏంటంటే ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, సిజిఐ. ఎస్ఎఫ్ఎక్స్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్, లైక్ మీరు బుజ్జి క్యారెక్టర్ చూసుకోవచ్చు. ఇంకొకటి ఏదైతే భైరవ యొక్క వెహికల్ ఉంటుందో, ఫ్యూచరిస్టిక్ వెహికల్, ఇదంతా సెట్లో ఫిజికల్గా రెడీ చేశారు. ఆ ఎలిమెంట్ అనేది ఫిజికల్లీ సెట్లో క్రియేట్ చేయబట్ట ఒక ఎలిమెంట్. సో బుజ్జి క్యారెక్టర్ కానీ, ఇంకొకటి వచ్చేసరికి ఇంకా వెహికల్ కానీ, ఇవన్నీ మనకు స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. ఎస్ఎఫ్ఎక్స్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్. సో హ్యాండ్తో ఏదైతే ఫిజికల్గా రెడీ చేస్తారో ఆ సెట్లో పెట్టి షూటింగ్ చేస్తారో దాన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు. ఓకే, ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి విఎఫ్ఎక్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్. ఇదేంటంటే మనం కాంపోజిటింగ్, లైక్ చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే కాంప్లెక్స్ పైన ఉంటుందో ఇది ఒక మ్యాట్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, కానీ మనం మెయిన్ మూవీలో చూసేంత వరకు మనం జడ్జ్ చేయలేం. సో ఇది కానీ ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే గ్రీన్ స్క్రీన్ వాడి సో క్యారెక్టర్స్ని ల్యాండ్స్కేప్లో నిలబెట్టడం కానీ, లైక్ హోలోగ్రామ్స్, బుజ్జి ఐస్ నుంచి ఒక లేజర్ ప్రొజెక్టర్ అయితే వస్తుంది కదా, సో అలాంటి ఎఫెక్ట్స్ కానీ, ఇంకా ఏదైతే కాల్పులు జరిపేటప్పుడు కొన్ని లైట్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అవి కానీ, ఇవన్నీ మనకు కాంపోజిటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కిందకైతే వస్తాయి. ఇంకోటి సిజిఐ, మనం లైక్ చూసినప్పుడు ఏంటంటే కాంప్లెక్స్ చూస్తాం కదా అది కానీ, ఇంకోటి వచ్చేసరికి లైన్ ఉంది కదా, ఆ లైన్ ఒక సిజిఐ క్యారెక్టర్ అంటే డిజిటల్గా మన కంప్యూటర్లో జనరేట్ చేయబడ్డ ఒక మోడల్ అంతే. ఒక మోడల్ని క్రియేట్ చేసి దానికి రిగ్గింగ్ చేసి యానిమేషన్, టెక్స్చరింగ్, ఇలా స్కల్ప్టింగ్, లైటింగ్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ క్రియేట్ చేసి లాస్ట్కి ఒక అవుట్పుట్ అయితే తీసుకొస్తారు. సో అదే మనకు సిజిఐ క్యారెక్టర్. సో రియల్ పులిని తెచ్చి మనం పెట్టి షూట్ చేయాలంటే అవ్వదు కదా, సో అందుకని చెప్పి సిజిఐ అయితే వాడతారు. సో గైస్, ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, సిజిఐ గురించి మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో కంప్లీట్ వివరాలతో ఒక వీడియో అయితే తీసుకొస్తాను. సో అది చూడడం వల్ల మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. సో నేనైతే ఈ ట్రైలర్ చూసి ఈ ట్రైలర్లో ఉన్న కొన్ని షార్ట్స్ లైక్ బ్రేక్ డౌన్ చేసి ఆ వీడియో అయితే నేను చేయట్లేదు. జస్ట్ నా రియాక్షన్ చేయాలనిపించింది చేశాను, నాకు అనిపించింది, నాకు నచ్చిన షార్ట్స్ అయితే మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో గైస్, నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించిన వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకున్నాక పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను అయితే ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. సో గైస్, తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.